5 టీ20ల సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ సారథ్యంలోని భారత సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన 15 మంది ప్లేయర్స్ వివరాలను బీసీసీఐ వెల్లడించింది. టీ20 వరల్డ్ కప్ 2024 ఆడుతున్న ప్లేయర్స్ అందరినీ ఈ పర్యటనకు దూరంగా ఉంచింది. అందరూ ఊహించినట్లుగానే ఐపీఎల్లో సత్తా చాటిన కుర్రాళ్లకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. ఐపీఎల్ 2024 సీజన్లో సత్తా చాటిన అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, తుషార్ దేశ్పాండే తొలిసారి టీమిండియా పిలుపును అందుకున్నారు. హాయ్ క్రికెట్ లవర్స్, మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. యువ ఓపెనర్ శుభమన్ గిల్ను కెప్టెన్గా ఎంపిక చేసింది బీసీసీఐ. సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, జైస్వాల్, వాషింగ్టన్ సుందర్ వంటి అనుభవం కలిగిన ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. ఇక లాస్ట్ ఇయర్ టీ20 ఫార్మాట్లో టీమిండియా రెగ్యులర్ ప్లేయర్గా కొనసాగిన తిలక్ వర్మను బీసీసీఐ ఎంపిక చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. లాస్ట్ ఇయర్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో టీ20 సిరీస్లో ఆడిన టీమిండియాలో తిలక్ వర్మ కీలకంగా వ్యవహరించాడు. ఫస్ట్ డౌన్ బ్యాటర్గా సంచలన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఏషియన్ గేమ్స్లోనూ తిలక్ వర్మ సత్తా చాటాడు. ఐపీఎల్ 2024 సీజన్లోనూ తిలక్ వర్మ సత్తా చాటాడు. ముంబై ఇండియన్స్ కీలక ఆటగాళ్లు తడబడిన వేళ తిలక్ వర్మ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. 13 మ్యాచ్ల్లో 41.60 సగటుతో 416 రన్స్ చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలున్నాయి. లాస్ట్ 2 ఇయర్స్గా తిలక్ వర్మ టీ20 ఫార్మాట్లో నిలకడగా రాణిస్తున్నాడు. అయినా తిలక్ వర్మకి సెలెక్టర్లు అవకాశం ఇవ్వకపోవడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి కారణం లేకుండానే భారత జట్టు నుంచి తిలక్ వర్మను తప్పించారని మండిపడుతున్నారు. ఐపీఎల్ 2024 సీజన్లో విధ్వంసకర బ్యాటింగ్తో సత్తా చాటిన అభిషేక్ శర్మ కోసం తిలక్ వర్మకు మొండి చేయి చూపించినట్లు అర్థమవుతుంది. జింబాబ్వే టూర్కు భారత జట్టు శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, సంజు శాంసన్, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్నోయ్, ఆవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్పాండే.